నమస్తే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి తిహార్ జైల్లో ఉన్నారు బీఆర్ఎస్ నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత. దాదాపు 100 రోజులు పూర్తయింది ఆమె అరెస్ట్ అయ్యి. మార్చి 15వ తేదీన హైదరాబాద్లో ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేశారు. అయితే కవిత బెయిల్ కోసం ఇప్పటికే దాదాపు 10 సార్లు బెయిల్ పిటిషన్ వేశారు ట్రయల్ కోర్టులో. ట్రయల్ కోర్టు కూడా ఆ బెయిల్ పిటిషన్ని తిరస్కరించింది. ముఖ్యంగా ఈడీ కానీ సిబిఐ తరపు న్యాయవాదులు ఏదైతే వాదనలు వినిపించారో ఆ వాదనలకు ట్రయల్ కోర్టు ఏకీభవించింది. ఎక్కడా కూడా కవితకు బెయిల్ వచ్చే అవకాశం లేదు, అంటే బెయిల్ ఇస్తే సాక్షులను బెదిరించే అవకాశాలు ఉన్నాయి, అలాగే సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం కూడా ఉంది అనేది ఈడీ కానీ సిబిఐ కానీ ప్రధానంగా ఆరోపించేటువంటి అంశం. ఇలాంటి సందర్భంలో ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. దీనికి సంబంధించి చాలా కీలకమైనటువంటి వాదనలు జరిగాయి. ఏదైతే ఈడీ కానీ సిబిఐ ప్రధానంగా ఆరోపించేది కవిత మనీ లాండరింగ్కి వ్యవహరించారు, ఆమె పాల్పడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయలు ముడుపులు ఇవ్వడంలో సౌత్ గ్రూప్ నుంచి కవిత చాలా కీలక పాత్ర పోషించారు, ఇదొకటి. అలాగే ఏదైతే సాక్ష్యాలు ఉన్నాయో వాటిని కూడా ధ్వంసం చేశారు. దానికి ప్రధానమైనటువంటి కారణంగా గతంలో ఢిల్లీ వెళ్ళినటువంటి కవిత సిబిఐ విచారణకు హాజరైనటువంటి సందర్భంలో ఆమె ఫోన్లను ఫార్మేట్ చేసి ఇవ్వటం ప్రధానమైనటువంటి ఆరోపణ. అలాగే మనీ లాండరింగ్ జరిగిందని చెప్పి ఈడీ ఒకటే అభియోగం. దానికి సంబంధించి కొన్ని ఆధారాలను కూడా ఢిల్లీ హైకోర్టు ముందు పెట్టారు. సో ఇటువంటి సందర్భంలో ఢిల్లీ హైకోర్టు చాలా కీలకమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చింది. బెయిల్ ఇవ్వటానికి అవకాశం లేదు ప్రస్తుత పరిస్థితుల్లో. చాలా ముఖ్యమైనటువంటి పరిణామం. తాజాగా ఈ కేసులో ఈడీ అరెస్ట్ చేశారు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమైనటువంటి నేత అరవింద్ కేజ్రీవాల్ని. అలాగే ఈడీతో పాటు సిబిఐ కూడా కొన్ని సెక్షన్స్ కింద కేసులు నమోదు చేసి ఆయన అదుపులో తీసుకొని విచారించింది. సిబిఐ కూడా అరెస్ట్ చేసినట్టు చూపించారు. సో ఇలాంటి సందర్భంలో ఇదొక ముఖ్యమైనటువంటి పరిణామంగా ఒక చర్చ జరుగుతుంది. అంటే నిజంగా గులాబీ నేతలంతా ఆశించింది కవితక్క బయటకు వస్తారు, మళ్ళీ పార్టీలో పూర్వపు వైభవం తీసుకురావడానికి కవిత చాలా దోహదపడతారు అనేది బాగా వినిపించింది. వాస్తవానికి ఢిల్లీ చేరుకున్నటువంటి బీఆర్ఎస్ నేతలు అక్కడి నుంచే ఆమెని ఘనస్వాగతం పలికి హైదరాబాద్ తీసుకురావాలి, హైదరాబాద్ నుంచి భారీ ఊరేగింపుగా మనం అంతా చేసుకోవాలని చెప్పి ప్లాన్ చేశారు. అంటే బెయిల్ వస్తుందని ఖచ్చితంగా ఊహించారు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే కవిత తరపు న్యాయవాదులు కూడా చాలా డిఫరెంట్గా వాదనలు వినిపించారు. ముఖ్యంగా ఈ కేసులో ఇప్పటి వరకు 100 మందిని విచారించారు. దాంట్లో దాదాపు 26 మంది జైలు పాలయ్యారు. వాళ్ళు కొంతమంది బయటకు వచ్చారు, కొంతమంది ఇంకా లోపలే ఉన్నారు. సో ఇలాంటి సందర్భంలో ఈ ఎవరైతే అరెస్ట్ చేశారో, ఎవరినైతే విచారించారో వారందరిలో ఏ ఒక్క మహిళ కూడా లేదు, కేవలం కవిత ఒక్కరే మహిళ. అలాగే ఎవిడెన్స్ కూడా ఎక్కడ కరెక్ట్గా ఇవ్వలేదు. మనీ లాండరింగ్కి పాల్పడ్డారని ఆరోపణలు చేస్తుంది తప్ప ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటి ఆధారాలు కానీ ఆ సబ్జెక్ట్ ఎవిడెన్స్ అంటారు అది కూడా ఇవ్వలేదు అని చెప్పి ప్రధానమైనటువంటి వాదనగా వినిపించింది. దీనికి సంబంధించి ఈడీ కానీ సిబిఐ తరపున న్యాయవాదులు కూడా కౌంటర్గా చాలా బలంగా వాదనలు వినిపించారు కోర్టులో, ఢిల్లీ హైకోర్టు. దీనికి సంబంధించి తాజాగా ఇచ్చినటువంటి ఆ జడ్జిమెంట్ చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. అంటే ఇప్పట్లో కవితకు బెయిల్ వచ్చే అవకాశాలు లేవా, ఇక కష్టమేనా, ఈ రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇప్పటికే అసలే గులాబీ పార్టీలో ఒక రకమైనటువంటి అనిశ్చితి, గందరగోళం, అయోమయ పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకుడు ఎప్పుడు కండువా మారుస్తాడో తెలియనటువంటి పరిస్థితి. అలాగే ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఏ కేసు మీద ఎప్పుడు జైల్లోకి వెళ్తారో అర్థం కాని పరిస్థితి. క్షణక్షణం భయం. ఈ రకమైనటువంటి పరిస్థితి నెలకొంది గులాబీ పార్టీలో గుబులు. సో మొత్తానికైతే కవిత వ్యవహారానికి సంబంధించి గులాబీ నేతలు ఏదైతే భావించారో ఖచ్చితంగా కవితకు బెయిల్ వస్తుంది, షరతులతో కూడిన బెయిల్ అయినా ఇస్తారు అనుకున్నారు. కానీ అసలు దానికి అవకాశం లేకుండానే ఢిల్లీ హైకోర్టు చాలా కీలకమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చింది. దీనిపై న్యాయ నిపుణులు కానీ రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశంగా మారింది. వాస్తవానికి ట్రయల్ కోర్ట్ బెయిల్ పిటిషన్ కొట్టేసింది. అలాగే
ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. ఇప్పుడు చేసేది ఒకటే, సుప్రీంకోర్టును ఆశ్రయించాలి, సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేయాలి. దానికి సంబంధించి అదొక్కటే మార్గం, ఇంకెక్కడా కూడా మనకి బెయిల్ వచ్చే పరిస్థితి లేదు, కనిపించట్లా. ఎప్పుడు వెళ్ళినా, ఎప్పుడు బెయిల్ పిటిషన్పై వాదనలు జరిగినా ఈడీ కానీ సిబిఐ ఈ రెండింటికి సంబంధించినటువంటి ఆ న్యాయవాదుల వాదనలతోనే కోర్టులు ఏకీభవిస్తున్నాయి. ఇక్కడ ఇది ముఖ్యమైనటువంటి అంశం. సో మొత్తానికి రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది, కవిత వ్యవహారానికి సంబంధించి న్యాయమూర్తులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది.